హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈ వ్లాగ్ వచ్చేసి ముందు రోజు అనమాట, క్రిస్మస్ మండే రోజు కదా. సో సండే రోజు ఈవినింగ్ వచ్చేసి ఈ విధంగా నేను క్రిస్మస్ ట్రీ అయితే డెకోర్ చేసి పెట్టేశాను, లైటింగ్ అని పెట్టేసి. ఈ ట్రీ వచ్చేసి లాస్ట్ ఇయర్ తెచ్చుకునేది అనమాట, కొంచెం చిన్న సైజే తెచ్చుకున్నాను. సో నెక్స్ట్ టైము కొంచెం మంచి ట్రీ అది కొనుక్కోవాలనేసి ప్లానింగ్ అయితే ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్నదంతా ఈ విధంగా డెకర్ అయితే చేసి పెట్టేశాను. తర్వాత ఇండియాలో ఆల్రెడీ 12 o'clockకి సో ప్రేయర్ సర్వీస్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఇక్కడ నాకు 9:30కి అలాగా నేను ఇక్కడ లైవ్ అయితే పెట్టుకొని చూస్తున్నాను. సిద్ధాంతాలని నమ్మకాలని ఈ ప్రపంచం ప్రశ్నిస్తోంది. ప్రేయర్ సర్వీస్ చూస్తూ ఆ రోజే నైట్కే నేను ఈ విధంగా కోన్ అయితే పెట్టుకున్నాను. ఈ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇదైతే చర్చి లోపలంతా కూడా ఈ విధంగా చక్కగా అయితే డెకరేషన్ అయితే చేశారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం తక్కువగానే చేశారనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే సూపర్గా ఉంది డెకరేషన్. నేను చూడకపోయినా ఇలా లైవ్ ప్రోగ్రాంలో చూడడం వల్ల అయితే తెలిసిపోతుంది కదా. ప్రేయర్ అయితే ఫుల్గా చూడలేకపోయాను, ఇంకా నిద్ర వచ్చేసింది పడుకున్న తర్వాత. నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్కి ఆఫీస్ అయితే ఉంది కదా, తనకి బ్రేక్ఫాస్ట్ అది దోశ అయితే ప్రిపేర్ చేసి తనకి పెట్టేసి తను వెళ్ళిపోయిన తర్వాత సో నేను ఇక్కడ గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకొని నేను ముందు రోజు రాత్రే నేను మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామని మసాలా అంతా కూడా మ్యారినేట్ చేసి పెట్టాను. సో మార్నింగ్ అది ఓపెన్ చేశాను. నేను క్రిస్మస్కి చేసిన స్వీట్స్ అన్ని ఇవన్నీ కూడా ఆల్రెడీ చెప్పాను కదా, నాకు హెల్త్ కూడా బాగోలేదు 1 week నుంచి అని చెప్పేసి, అందుకే రోజుకొకలాగా ప్లాన్ చేసుకొని ఈ విధంగా అయితే నాకు చేయగలిగినంత వరకు చేశారనమాట పండక్కి స్వీట్స్ అయితే. తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక 1 hour రెస్ట్ తీసుకున్న తర్వాత సో నేను బాత్ అయితే చేసేసి కాసేపు ప్రేయర్ అయితే చేసుకున్నాను. తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకే ఇక్కడ నేను రైస్ అయితే వాష్ చేస్తున్నాను మా హస్బెండ్కి. అలాగే నేను ఆల్రెడీ చెప్పాను కదా మటన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామని. సో నేను కూడా బాస్మతి రైస్ కూడా వాష్ చేసేసి సో అది వాటర్లో పెట్టేసి 1 hour అలా వదిలేసాను అనమాట. సో ఈ లోపు ఈ రైస్ కూడా కుక్ అయిపోయింది. తర్వాత బాస్మతి రైస్ కూడా 1 hour బాగా నానిన తర్వాత ఇక్కడ నేను ఇంకా మసాలాలన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. మన హోల్ మసాలా, గరం మసాలా అవన్నీ కూడా వేసి పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, అలాగే కొద్దిగా ఆయిల్, నిమ్మరసం ఇవన్నీ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత 1 hour నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ ఉంది కదా, దీన్ని కూడా వేసి చక్కగా మనం ఒక 50% ఉడికించుకున్నామంటే దమ్ పెట్టుకోవడానికి చక్కగా వస్తుంది. మటన్తో పాటు రైస్ కూడా చక్కగా ఆ ఫ్లేవర్ అన్ని కూడా పట్టి బాగా ఉడుకుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే బిర్యానీ అయితే రెడీ చేశాను. అలాగే ఇక్కడ కాస్త చికెన్ ఫ్రై అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ అయితే చేసేసి పెట్టేశాను. ఈలోపు మటన్ కాస్త ఈ విధంగా ఒక 50% కుక్ అయ్యేలాగా సపరేట్గా కుక్ చేసుకున్నాను. తర్వాత ఉడికించుకున్న రైస్ కూడా అంతా కూడా వేసేసి దమ్ పెట్టేశాను. కుక్కర్లో అయినా కూడా మటన్ అయితే ఉడికించుకోవచ్చు. నేను ఇలా ప్యాన్లోనే ఉడికించేసి మిగతా మసాలా అన్నీ కూడా యాడ్ చేసేసి మూత బాగా క్లోజ్ చేసేసి టైట్గాను కాస్త గీ కూడా యాడ్ చేసామంటే చాలా టేస్టీగా ఫ్లేవర్గా ఉంటుంది. సో ఇంకా దమ్ పెట్టేసి ఒక 20 minutes అలా వదిలేసానంటే సూపర్ టేస్టీగా మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇందులోకి నేను మరి వేరే అయితే ఏం చేసుకోలేదు, దీంట్లోనే చక్కగా గ్రేవీగా మటన్ పీసెస్ కూడా చక్కగా ఉడికి సూపర్గా అయితే వచ్చింది కాబట్టి ఇంకా నేను ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు. మా హస్బెండ్కి ఆల్రెడీ నేను చికెన్ ఫ్రై అలాగే తనకి బీఫ్ ఎక్కువగా తింటారు కాబట్టి బీఫ్ కర్రీ అయితే కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే నేను తినేసాను. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా కుదిరింది. తర్వాత మా హస్బెండ్ కూడా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వచ్చి తను కూడా తినేసి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ తను వచ్చిన తర్వాత ఈ విధంగా నేను పండుగ కోసం తీసుకున్నటువంటి శారీ ఇవన్నీ కూడా వేసుకొని కొద్దిగా వీడియో లేదా ఫొటోస్ అలా తీసుకుందామని చెప్పేసి రెడీ అయ్యాను. చెప్పాను కదా ఈసారి అంత ఎక్కువగా అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు. లాస్ట్ టైం అయితే కేక్ అవన్నీ కూడా ప్రిపేర్ చేశాను. మా హస్బెండ్ అయితే అడిగారు అనమాట, ఈసారి ఏమి కేక్ ప్రిపేర్ చేయలేదని చెప్పేసి. ఇంకా తను కొన్ని పిక్స్ కొన్ని వీడియోస్ అయితే తీసారనమాట. ఇలా చాలా సింపుల్ గా ఈ క్రిస్మస్ అయితే ఈ విధంగా అయితే జరుపుకున్నాను. సో ఇందులో కొన్ని పిక్స్ కూడా షేర్ చేస్తున్నాను. సో మీకు ఈ శారీ ఇదంతా కూడా ఎలా అనిపించిందో కమెంట్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.